తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. చాలా సందర్భాల్లో పురుషాంకారం ఉంది పురుషాంకారం సొసైటీ అని చెప్పని తరచుగా వింటూ ఉంటాం. కానీ అంటే చీమల్లాగా నల్లుల్లాగా ఈ ఆడవాళ్ళు పెట్టే బాధలు వగేరాలు మగవాళ్ళని పైకి అనిపించావు. ఈ పురుషాంకారం ఎప్పుడైతే మగవాళ్ళు బ్రాండ్ పడ్డారో నిజంగా వాళ్ళు బాధితులైనా కూడా బికాజ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా వాళ్ళు బయట చెప్పుకోవడానికి కొంచెం పరువు తక్కువ అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఎవ్వడూ వచ్చి నా భార్య నన్ను హెరాస్ చేసింది, నా భార్య నన్ను కొట్టింది అని కనుక చెప్పుకుంటే ఫస్ట్ ప్రజలు అతను అనే మాట అంటే ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎరా నువ్వు మొగాడివి కాదా, నీకు చేత కాదా అంటారు. నువ్వు మొగాడివి కాదా, నీకు చేత కాదా, నీ పిల్లలు నిన్ను తిడుతూ గొడవ పెట్టుకుంటే ఎట్లా ఊరుకుంటావరా అంటాడు. సో ఈ మాట భరించలేక ఎంతోమంది భర్తలు వాళ్ళు కుమిలిపోతూ ఏ రకమైన లీగల్ ఎయిడ్ వాళ్ళకి దొరుకుతుందా, భార్యల మీద కూడా నిజంగా బాధితులు అనే వాళ్ళు భార్యల మీద కూడా తిరిగి కేసులు పెట్టడానికి చట్టం వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు కల్పించిందా, లేకపోతే ఈ చట్టాలన్నీ ఆడవాళ్ళకి ఫేవర్లోనే ఉన్నాయా, అంటే ఆడవాళ్ళు చెప్పిందే వేదమా? ఒక ఆడమనిషి కంప్లైంట్ ఇవ్వగానే మెకానిజం అంటే పోలీస్ మెకానిజం కానివ్వండి, జ్యుడిషియల్ మెకానిజం కానివ్వండి, ఇమీడియట్లీ దే పుట్ ఇన్ టు ది లా మోషన్. ఏంటి మన పరిస్థితి? ఇలా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుకునే భర్తలకి డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ రెమెడీ ఈవెన్ టు ఫైల్ కేసెస్ అగెన్స్ట్ యువర్ వైఫ్ ఇన్ కేస్ ఆఫ్ దేర్ హెరాస్మెంట్ అనేది చట్ట ప్రకారంగా ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమంలో సూచనలు చేస్తున్నాను. అంటే లీగల్ రెమెడీ అనేది ఒక్క భార్యలకే కాదు, భర్తలకు కూడా లీగల్ రెమెడీ ఉంది. అంటే ఇది వినేవాడికి ఏమైనా ఆశ్చర్యంగా ఉంటుందో లేకపోతే ఆల్రెడీ వినున్నారో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అంటే ఆఫ్టర్ డన్ సమ్ రీసెర్చ్ భర్తలు కూడా బాధితులైతే భర్తలు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి భార్యల మీద కౌంటర్ కేసెస్ కూడా వేయొచ్చు అని నేను ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తున్నాను. అంటే సమయానుకూలం ఉంటే ఒక ఎపిసోడ్లోనే కంప్లీట్ చేస్తాను, లేకపోతే దీన్ని రెండో ఎపిసోడ్గా కూడా కంటిన్యూ చేస్తాను. సో ఈ 2 ఎపిసోడ్లు విన్నప్పుడు బాధితులకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని దయచేసి దీన్ని బాధితులు ఎపిసోడ్ 1 అని చెప్పి అనుకుంటాం. ఫస్ట్ ఈ బాధితులు రియాక్ట్ అవ్వటానికి ఎటువంటి సందర్భాలు ప్రొవోక్ చేస్తున్నాయో చూద్దాం. అంటే భార్యలకి చట్టం కల్పించిన 498A డొమెస్టిక్ వైలెన్సు, మెయింటెనెన్సు, డైవర్సు ఎక్సెట్రా కేసులు దానిలో నిజాలు అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఎందుకంటే భార్య తను కరెక్ట్ అనుకుంటుంది, భర్త కరెక్ట్ అనుకుంటుంది. భార్య చెప్పిన మాట విని మా అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అని భార్య తల్లిదండ్రులు అమ్మాయిని సపోర్ట్ చేస్తారు. అలాగే నువ్వు చేసిన పనికి నువ్వు భార్యను సరిగ్గా చూసుకున్న దానికి 498A పెట్టి ఈ వయసులో మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తిప్పించారు అని అబ్బాయి అమ్మ నాన్న తోబుట్టువులు వీళ్ళందరూ అతన్ని కించపరచటము, అడిషనల్గా వాళ్ళు హెరాస్మెంట్ చేయటం. అంటే ఒక భార్య 498A కేసు వేయటంతోనే భర్త మీద సరిపోలేదు. మీరు బాగా గమనించండి, ఇవన్నీ ఇళ్లలో జరిగేవి. చాలామంది చెప్తారు, చెప్పుకోరు. ఎప్పుడైతే 498A కేసు భర్త తాలూకు బంధువుల మీద పెట్టారో వాళ్ళందరూ ఈ అబ్బాయిని ఆడుకుంటారు. నువ్వు సరిగ్గా ఉండుంటే అమ్మాయితో ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, ఈ కేసులు వేసేది కాదు, ఇంత పరువుగా బతికి ఈరోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తున్నది. అందులో పోలీస్ వాళ్ళు ఫ్రాంక్గా చెప్తున్నా దే ఆర్ వెజిటేరియన్ టైగర్స్ అండ్ దే ఆర్ నాట్ వెజిటేరియన్ టైగర్స్. పోలీస్ అనేవాడు మనం వెళ్తే బూతులు తిట్టకుండా ఏ స్థాయి వ్యక్తినైనా గౌరవ మర్యాదలతో మాట్లాడతాడు. అంటే నేను అందుకే అన్నా దే మే ఆర్ మే నాట్ వెజిటేరియన్ టైగర్స్ బట్ అల్టిమేట్లీ దే ఆర్ టైగర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రావెర్బ్.
సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి కించపరచటం, అలాగే అమ్మాయి ఫేవర్గా మాట్లాడుతూ ఒక 4-5 మాటలు ఎక్కువ మాట్లాడటం, ఇంకొంచెం ముందుకెళ్ళి అతనికి సంబంధం లేని పరిధి దాటి మీరు సెటిల్మెంట్ చేసుకోండి, అమ్మాయిని కాపురం తీసుకోండి, అద్దిల్లు పెట్టండి, సపరేట్ కాపురం పెట్టండి, నేను వచ్చి చూస్తుంటాను, ఇలాంటి ఉచిత బోడి సలహాలు పోలీసులు మాట్లాడుతూ ఉంటారు. బియాండ్ దేర్ స్కోప్, వాళ్ళకున్న పరిధి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 498A కేసుల్లో 3 సార్లు కౌన్సిలింగ్ పిలిచి కౌన్సిలింగ్లో గనక ఏమాత్రము సఖ్యత కుదరలేదు అనుకుంటే మీరు 498A కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయమని అని చెప్పారు. ఈ కౌన్సిలింగ్ అనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని టుడే పోలీస్ ఆర్ మిస్యూజింగ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ కౌన్సిలింగ్. వాడు పరిధులు దాటి మాట్లాడుతూ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ, వాళ్ళు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, అలాగే పిల్లాడి అమ్మా నాన్నని కానీ విచక్షణారహితంగా మాట్లాడుతున్న సందర్భాలు కోకొల్లలు. ఎన్నిసార్లు ఉన్నత న్యాయస్థానం దృష్టికి ఇలాంటి విషయాలు తీసుకెళ్ళినా ఉన్నత న్యాయస్థానాలు పోలీసు ఉన్నతాధికారిని ఎన్నిసార్లు మందలించినా తోక వంకరలాగే వాళ్ళ యాక్టివిటీస్ ఉంటున్నాయి. ఇది బాగా గమనించండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టుకొచ్చిన ఆవేదనే ఏంటి, వాళ్ళు ఆ రకంగా పిలిచి అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు పోలీసులు ఒక్కపక్కే ఉన్నారు, మా వర్షన్ ఎందుకు వినరు అనే సందర్భాలు చాలాసార్లు వస్తాయి. అంటే అల్టిమేట్గా 498A భర్త తాలూకు మీద బంధువుల మీద ప్రూవ్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్లో మాత్రం హస్బెండ్ అండ్ హీజ్ రిలేటివ్స్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఫ్రమ్ ది పోలీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ యాక్ట్స్. సో ఇలాంటి సందర్భాల్లో నాకు వచ్చిన సలహా సూచనలు చట్ట ప్రకారమే, ఇవేమి నా సొంత కల్పితాలు కాదు. చట్టంలో ఉన్న సెక్షన్స్నే మనం ఎలా అడ్వాంటేజ్గా తీసుకొని భర్తలు తమను తాము రక్షించుకొని భార్య మీద కౌంటర్ కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుందని ఒక పరిణామాన్ని నేను డిజైన్ చేశాను. అంటే ఇప్పుడు భార్య కేసు పెట్టినప్పుడు ఆ సందర్భాలు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. హెరాస్మెంట్ వేసినప్పుడు 498A. సో అమ్మాయి అమ్మా నాన్న బంధువులు వగేరాలందరూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటం, మా అల్లుడు అలాంటి వాడు, మా భర్త అలాంటి వాడు, మా బావగారు అలాంటి వాడు అని చెప్పి అమ్మాయి తాలూకు బంధువులు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని చెప్పారో నేను మన లీగల్ పరిభాషలో ఇలాంటి యాక్టివిటీ జరిగిన సందర్భాన్ని నేను కాన్స్పిరసీ అంటాను. బాగా గమనించండి. ఎప్పుడైతే భార్య తాలూకు బంధువులు మూకుమ్మడిగా ఈ హెరాస్మెంట్ని సమర్థిస్తూ ఇలా హెరాస్మెంట్ జరిగింది, ఇలా టార్చర్ పెట్టాడు, ఈ రకమైన వైలెన్స్ క్రియేట్ చేశాడని చెప్తారో, నేను ట్రూత్ గురించి మాట్లాడేది ప్రేక్షకులు మన్నించాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రౌండ్ రియాలిటీస్. ట్రూత్ డిసైడ్ చేయాల్సింది, ఫైనలైజ్ చేయాల్సింది న్యాయస్థానాలు. అవర్ స్కోప్ ఈజ్ ఓన్లీ టు గివ్ ఏ కంప్లైంట్, కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, ఫైలింగ్ ఛార్జ్ షీట్. నేను ఈ పెరిఫెరల్లోనే మాట్లాడుతున్నాను. ఈ పెరిఫెరల్లో ఎప్పుడైతే భార్య తాలూకు బంధువులు నా మీద భర్త తాలూకు బంధువుల మీద లేనిపోని అభియోగాలు ఆపాదిస్తారో, దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ కాన్స్పిరసీ. సో స్ట్రైట్ అవే ఇట్ అట్రాక్ట్స్. అంటే కొత్త BNSS గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇంకా అవగాహన రావాలి కాబట్టి సెక్షన్లు నేను చెప్పట్లేదు. దీన్ని అరెస్ట్వైల్ IPC సెక్షన్లోనే లేటెస్ట్ ఉన్న BNSSలో మనం పొందుపరిచి మార్చుకుందాం. టు అండర్స్టాండ్ ద వ్యూయర్స్ విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్. అంటే మన అందరం ఇప్పటి వరకు IPC సెక్షన్లు కొంచెం అనుభవం ఉంది కాబట్టి, వీఆర్ ఫెమిలియర్ విత్ సెక్షన్స్ కాబట్టి టుడే ఐఎమ్ టాకింగ్ దట్ సెక్షన్స్ ఓన్లీ. సో 120B మీరు పెట్టండి. యూ ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగెన్స్ట్ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండర్ సెక్షన్ 120B యాజ్ deposing such statements are nothing but false and those are not in accordance with the truth. వాళ్ళందరూ కలిసికట్టుగా, ఎందుకు నేను కాన్స్పిరసీ అనే మాట యూజ్ చేస్తున్నానంటే, ఎక్కడో పక్క ఊరిలో ఉండేవాడు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు, మనకి సంబంధం లేని వాడు కూడా స్టేట్మెంట్ ఇస్తాడు, మనం అంటే భర్త ఎప్పుడు చూడని వాడు కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు. అవునండి, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ ఆల్ ఆర్ హియర్సే స్టేట్మెంట్స్. నేను విన్నాను,
వాళ్ళ అమ్మాయిని హెరాస్ చేస్తున్నట్ట, డౌరీ అడిగాడు, నా ముందే కొట్టాడని పనికిమాల స్టేట్మెంట్లు ఇస్తారు. ఈ పనికిమాల స్టేట్మెంట్ పరిగణలో తీసుకొని 161 కింద రాయటం జరుగుతుంది. ఎందుకంటే చట్టం ఇచ్చిన ప్రావిజనే. ఇప్పుడు నేను మీతో మాట్లాడే విషయాలు కూడా చట్టంలో పొందుపరిచిన విషయాలే మాట్లాడుతున్నా. సో 120B సిఆర్పిసి పెట్టి మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయండి. ఎందుకు వర్కౌట్ కాదో చూద్దాం. 120B ఐపీసీ క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టండి. ద యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ క్రిమినల్ కాన్స్పిరసీ. అలాగే సెక్షన్ 187 ఐపీసీ అంటే వీళ్ళందరూ డిజైన్ చేస్తారు. పోలీసులు, వైఫ్ అందరు కలిసి దే హ్యావ్ డిజైన్ ద సిచ్యువేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు ది వైఫ్. 167 కింద పోలీస్ ఆఫీసర్ ఆల్సో కొల్యూడింగ్ విత్ హిజ్ వైఫ్ అంటే ఈ కంప్లైనెంట్ వైఫ్, వాట్ ఐ మీన్ టు సే. సో 167 is also attracts when the wife is filing false cases against her husband and in-laws. అలాగే 191 ఐపీసీ కింద కూడా భర్తలు భార్య మీద కేసులు పెట్టచ్చు ఫర్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. షీ కెన్ ఆల్సో ఫైల్ అగెన్స్ట్ his wife. So 120B, 167, 182 again false information by wife. 182 also attracts. అలాగే 191 false evidence. నెక్స్ట్ వచ్చేటప్పటికి 324 అంటే వీళ్ళు పెనుగులాట్లు ఏదన్నా గొడవలు వగైరాలు జరిగినా వీళ్ళల్లో ఒకళ్ళొకళ్ళు ఇంజూరీస్ అని చెప్తారు. అలాగే భార్యాభర్తలు పెనుగులాడేటప్పుడు ఈమె కూడా గోడతో గిచ్చడం, వికృత చేష్టలు చేయటం, అక్కడ ఏదైనా వస్తువు ఉంటే కొట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ దాన్ని ఎవరు పరిగణలో తీసుకోరు. ఎందుకంటే ఇందాక నేను చెప్పా, మెయిల్ ఈగో. భర్త నా భార్య కొట్టింది, తిట్టింది అని బయట చెప్పుకుంటే దాన్ని సోషల్ స్టిగ్మాగా ఫీల్ అయ్యి ఈ సప్రెస్డ్ ది ఫ్యాక్ట్ పైకి బాగానే ఉంటాడు. దాని అడ్వాంటేజ్ తీసుకొని భార్య తాలూకు బంధువులు వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కంప్లైంట్లు రాస్తారు. బెల్ట్ తీసుకొని కొట్టేవాడు, బ్లాక్ అండ్ బ్లూ, ఒళ్ళు తేలిపోయేది, అన్నం పెట్టేవాడు కాదు, పని మనిషిలా చూసేవాడు కాదు, రకరకాలు సినిమా స్టోరీ లాగా రాస్తారు. బట్ దానికి ఎక్కడా ఎవిడెన్స్ ఉండదు. ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్లు. పోనీ అమ్మా నాన్న ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసారా? ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్ల అమ్మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎవరికి తెలియదు. అమ్మాయి చెప్పిందే వాళ్ళు చెప్తారు. అలాగే పోలీసులు అంతే. మీరు ఇంకొంచెం ఇది రాయమ్మా. సో 167 ఐపీసీ, 182 ఐపీసీ, 191 ఐపీసీ, ఈవెన్ 324 ఇంజూరీ ఆల్సో. కొన్ని సందర్భాలు ఇంజూరీస్ జరుగుతూ ఉంటాయి వీళ్ళు పెనుగులాట్లు వచ్చినప్పుడు. దాన్ని కూడా పరిగణలో తీసుకోండి. వీటన్నిటికన్నా లాస్ట్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈజ్ ది అప్రాప్రియేట్ సెక్షన్ టు ఫైల్ కేస్ అగెన్స్ట్ వైఫ్ అండ్ హర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ అండర్ ది కాన్సెప్ట్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. ఇవన్నీ ఒక ఎత్తు. 120B, 167, 182, 191, 324 ఐపీసీ, రెడ్ విత్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్. ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్. లెట్ హస్బెండ్ ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్. ఇన్ అడిషన్ టు సెక్షన్ 500 డిఫామేషన్ అండ్ సివిల్ డ్యామేజెస్. బాగా గుర్తుపెట్టుకోండి. భర్తకు రెమెడీలు లేవా అంటే రెమెడీలు ఉన్నాయి. బాధితులకు రెమెడీస్ చట్ట ప్రకారం ఉన్నాయి. చట్ట ప్రకారమే భర్తలు రెమెడీస్ చేసుకోవచ్చు. చాలామందికి అనుమానం రావచ్చు, అంటే ఆ కేసు అయిన తర్వాత ఈ కేసులు వేయాలా, సైమల్టేనియస్గా వేయచ్చా? సైమల్టేనియస్గా వేయండి, రెండు కలిపి నడుస్తాయి. ఆమె ఇచ్చిన 498A కోర్టులో నడుస్తున్నది. మీరు ప్రైవేట్ కంప్లైంట్ అయ్యండి. 200 సిఆర్పిసి, అరెస్ట్ వైల్ 200 సిఆర్పిసి. వాటి కింద ఈ అన్ని సెక్షన్స్, ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్, ఆ ఇంగ్రీడియంట్స్ అప్రాప్రియేట్గా అట్రాక్ట్ అవుతలేదో చూసుకొని 120B, 167, 182, 191, 324, 506 ఇవన్నీ వేయండి. లెట్ బోత్ ద కంప్లైంట్స్ ట్రావెల్ టుగెదర్. లెట్ ద కోర్ట్ డిసైడ్ హూ ఈజ్ హూ.
అట్లీస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ there is some way of checks and balances, very difficult to control the false cases which are being filed by most of the wives. I am not talking everybody, క్షమించాలి ప్రేక్షకులు. కేసులు వేసే వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఫాల్స్ కేసెస్ వేస్తున్నారు. సో హౌ టు కంట్రోల్, హౌ టు చెక్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ పుట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఫర్ ఫాల్స్ కేసెస్. సో చట్టం వన్ సైడ్ లేదు, చట్టం ఈజ్ అప్లికబుల్ ఆఫ్ బోత్ జెండర్. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ఆడ మగకే నిర్దేశించబడ్డ చట్టం గతంలో ఇప్పుడు కొత్తగా థర్డ్ జెండర్ అంటే మీన్స్ ట్రాన్స్జెండర్స్ కూడా ప్రొటెక్టివ్ రైట్స్ ఇవ్వాలని చెప్పనే స్థాయికి వెళ్ళింది. అంటే ఇట్ మీన్స్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది ఇండియా షుడ్ బి ప్రొటెక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. Everybody has to enjoy their freedom, their life and liberty. Nobody can interfere with their life and liberty in spite of the fact either wife or husband. Every person should have their own privacy. Every person should have their own privacy. So this is the concept of our constitution. ఎందుకంటే విమెన్కి ప్రతి చోట వర్కింగ్ ప్లేస్లో రక్షణ ఉంది, మెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంత చక్కగా ఉమెన్కి ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు రాజ్యాంగం వన్ సైడెడ్గా కేసులు పెట్టి చాలా కేసులు ఫాల్స్ కేసులు 498 కేసులు డొమెస్టిక్ వైలెన్స్లు కన్విక్ట్ అయినవి చాలా సందర్భాలు. ఈవెన్ సింగిల్ డిజిట్ ఆఫ్ పర్సంటేజ్ ఓన్లీ కేసెస్ ఆర్ బీయింగ్ ప్రూవ్డ్ అగెన్స్ట్ హస్బెండ్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు అంటే రకరకాల క్రియేటివిటీ ఆఫ్ ఇన్సిడెంట్స్తో వేస్తున్న కేసులు రేపు కోర్ట్ ఆఫ్ లా ముందుకు వచ్చేటప్పటికి వీగిపోతున్నాయి. ఎందుకు వీగిపోతున్నాయి అంటే ద కన్సెప్ట్, ద కాన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్. దే ఆర్ ఓన్లీ ఫైలింగ్ కేసెస్ టు సెటిల్ దేర్ స్కోర్, నాట్ రియల్లీ దే ఆర్ సఫరింగ్. సో అక్కడ ప్రేక్షకులు గమనించండి, కేసులు వేసి ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉన్నాయి. అన్లెస్ యూ రింగ్ ద బెల్, అన్లెస్ సమ్ లా ఫోకస్ ఆన్ దిస్ ఇష్యూ, అన్లెస్ సమ్ జడ్జిమెంట్స్ డెలివర్స్ బై ది కాంపిటెంట్ కోర్ట్స్, హౌ ద లా విల్ బి సెటిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హస్బెండ్. ప్లీజ్ థింక్ ఓవర్ దట్. ఎవరో ఒకరి విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తే న్యాయస్థానాల తీర్పులు మార్గదర్శకాలుగా ఉంటాయి. కానీ ఐడియల్గా కూర్చో ఎవరో వస్తాను ఏదో చేస్తారనుకుంటే ఏది కాదు. భార్యాబాధితులు చాలామంది ఉన్నారు. సో భార్యాబాధితులందరికీ ఈ వెసులుబాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్న 1 monthకే చాలా సందర్భాలు ఇటీవల కాలంలో నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, మా అమ్మానాన్న గురించి పెళ్లి చేసుకున్నా, నాకు ఆల్రెడీ వేరే అబ్బాయి ఉన్నాడు, నాకు ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది, ఇట్లాంటి వైపరీత్యాలు ఎక్కువైనాయి. ఇక్కడ స్ట్రైట్ అవే నేను ప్రేక్షకులను ప్రశ్నిస్తున్నాను, మీకు వేరే అబ్బాయితో అమ్మాయితో పరిచయాలు ఉన్నప్పుడు, అంత ధైర్యంగా మీరు వాళ్ళతో మూవ్ అవుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పి ఇష్టం లేని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఫోకస్ చేయటం ఎందుకంటే పెళ్ళైన 1 month నుంచే నన్ను హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు కేసులు పెట్టుకున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యాక్ట్ ఈజ్ దిస్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పెళ్ళైన 1 monthకి వెళ్ళగొట్టాడు, పెళ్ళైన 1 monthకే డబ్బులు తెమ్మన్నారు, లేదా పెళ్ళైన 1 monthకే నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. మన రీసెంట్ కేసు ఒకటి చూస్తే చాలా పిటి అనిపించింది. వాళ్ళు ఓన్ ఫ్లాట్లోనే ఉంటున్నారు, ఆ ఇల్లు భర్త పేరు మీదే ఉంది, భర్తే ఈఎంఐ కడుతున్నాడు, భార్యాబిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు. హీ వాక్డ్ అవుట్ ఫ్రమ్ హీస్ హౌస్. మళ్ళీ రివర్స్ ఏం చెప్తున్నాడు, నా భార్యా పిల్లలు ఇంటి నుంచి పంపించారని చెప్తున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఫన్నీ? మళ్ళీ ఈఎంఐ కట్టాల్సింది అతనే. మరి అతను ప్రొవోక్ చేసి పంపించాడో భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ఎవరు వచ్చారో మనకు తెలియదు. కానీ బ్యాంకు వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, ఇంటికి వస్తున్నారు, మనుషుల్ని పంపిస్తున్నారు. పిటి చూడండి. అంటే బ్యాంకు వాళ్ళు విత్ హీజ్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ హీజ్ నాలెడ్జ్ వచ్చారు లేదా మనకు తెలియదు. కానీ ద ఫ్యాక్ట్ ఈజ్ హీ లెఫ్ట్ ద హౌస్ 6 months బ్యాక్. హీ సపోజ్ టు పే ది మంత్లీ ఈఎంఐ.
ఫర్ హీస్ ఫ్లాట్ ఫర్ విచ్ ఈజ్ నాట్ రియాక్టింగ్. సో బ్యాంక్ వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాట్ ఈజ్ యువర్ మోటివ్? నువ్వు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే, నువ్వు కామ్గా ఉంటే, నీ భార్య పిల్లల్ని బ్యాంక్ వాళ్ళ ఇంటి నుంచి ఎల్లగొడితే, వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాత వుడ్ యూ లైక్ టు కమ్ అండ్ ఆక్యుపై ద ఫ్లాట్? ఐ డు నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు అమ్మాయి ఇంటి నుంచి ఎల్లగొట్టింది అంటే దెర్ ఈజ్ సమ్ బిలీఫ్. బట్ ఈ అబ్బాయి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇట్ ఈజ్ ఈజ్ ఫ్లాట్ అంటే రకరకాల కాంప్లెక్సిటీస్ దారితీస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్గా ఎపిసోడ్ నెంబర్ 2 కింద ఈ కార్యక్రమాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, భార్యాభర్తల రిలేషన్స్ అల్టిమేట్గా కార్ల్ మార్క్స్ చెప్పాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఒప్పుకుంటాను, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు. కానీ కుడి చేయికి ఎడవ చేయికి కొంచెం తేడా ఉంటుంది కదా. మన భార్య, మన పిల్లలు, మన భర్త, ఈ రకమైన సెన్సిటివిటీ లేకుండా పూర్తిగా కమర్షియల్ ఎకనామిక్ ఆస్పెక్ట్లో వెళ్ళిపోతే రేపు ఆ పిల్లల భవిష్యత్తు కానీ, లేకపోతే అమ్మాయి భవిష్యత్తు కానీ, అమ్మాయి చదువుకొని ఉండొచ్చు, కానీ బికాజ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ జాబ్ చేయకుండా చేసి ఉండకపోవచ్చు. ఈ మధ్య కొన్ని న్యాయస్థానాలు తీర్పులు వస్తున్నాయి, అమ్మాయి చదువుకొని వెన్ షీఈస్ కేపబుల్ ఎనఫ్ టు ఎర్న్, మీరు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని. సరే, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ చదువుకొని ఎప్పుడు ఉద్యోగం చేయని అమ్మాయి ఇంట్లో జరిగే పరిణామాల వల్ల, భర్త పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయాల్సి వస్తే హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్, 498 డైవర్సు, వీళ్ళిద్దరి రిలేషన్స్ సక్రమంగా లేకుండా, ఇట్ మీన్స్ పెళ్ళికి ముందే రిలేషన్స్ కంటిన్యూటీలో ఉండటం, ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవటం, తర్వాత బలవంతపు పెళ్ళి అని చెప్పటం, లేకపోతే పెళ్ళైన తర్వాత అయినా వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ మెయింటైన్ చేయటం, దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ స్పౌస్, ఎయిదర్ వే. ఇవన్నీ జరగటం వలన అల్టిమేట్లీ ఇట్ కాజెస్ టు సపరేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. అదే ముందే మీరు పెళ్ళికి ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా నాకు ఇష్టం లేదు, నాకు వేరే వాడు ఉందని చెప్పండి. అలాగే ఇంకొంతమంది వాళ్ళ అనారోగ్యాన్ని కూడా సప్రెస్ చేసి పెళ్లి చేసుకొని తర్వాత ఆ విషయం బయటపడ్డప్పుడు విడిపోతున్న కేసులు కూడా ఉన్నాయి. మీరు బాగా గమనించండి. ఈరోజు ఏదో టెంపరీగా మనకున్న అనారోగ్యాన్ని దాచిపెట్టి మనం పెళ్లి చేసుకుంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వితిన్ నో టైంలో తెలిసిపోతుంది. బికాజ్ యు ఆర్ క్లోజ్లీ మూవింగ్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్. సో యూ కెనాట్ సప్రెస్ దట్ ఫ్యాక్ట్, యూ కెనాట్ హైడ్ దట్ ఫ్యాక్ట్ అబౌట్ అవర్ ఇల్ హెల్త్. ఇల్ హెల్త్ మే బి సో మెనీ వేస్, ఐ కెనాట్ టాక్ ఇన్ ఓపెన్ ఫోరం. సో ఎప్పుడైతే అతని ఇల్ హెల్త్ కాపురం చక్కగా నడవటానికి దోహదపడదో, అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు సపరేషన్. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో మీకు అనారోగ్యం అని ఉన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ క్యూరబుల్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ క్యూరబుల్, డిస్కస్ విత్ అవర్ అదర్ స్పౌస్. నాకు ఇలా ప్రాబ్లం ఉంది కానీ క్యూర్ అవుతుంది, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేకపోతే వద్దు. ప్లీజ్ బీ ఫెయిర్. మీరు ఎంత దాచిపెట్టినా ఇలాంటి విషయాలు దాగవు, రేపు తెలిసిపోతాయి. ఆ రోజు అల్టిమేట్గా జరిగేది ఏంటి? ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే రివైవ్ అవుతాయి రిలేషన్స్, లేకపోతే డైవర్స్ అవుతాయి. వై యూర్ ఇన్వైటింగ్ సచ్ సిచ్యువేషన్? సో మన భారత హిందూ ధర్మం ప్రకారం వివాహ వ్యవస్థలో తాళి కట్టి ఒక్క రోజైనా కానీ మ్యారేజ్ కిందే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, రేపు అమ్మాయి విడిపోయినా అబ్బాయి విడిపోయినా అమ్మాయి సెకండ్ మ్యారేజ్ కిందకే వస్తుంది. సో మనకి ఇంకోళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఆపాదించే పరిస్థితి మనకి ఎవరిచ్చారు? ఎవరైనా పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు వాళ్ళ స్తోమతను బట్టి లక్షలు కోట్ల వరకు ఖర్చు పెట్టేది పిల్లలు హ్యాపీగా ఉంటారని. ఆటో నడిపేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలని వాళ్ళ స్థాయికి స్తోమతకు మించి ఖర్చు పెడతారు. అవన్నీ బూడిదల పోసిన పన్నీరు అవుతాయి. మీరు సక్రమంగా ప్రాపర్ ఫ్యాక్ట్స్తో మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఫెయిర్నెస్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ద ఫ్యామిలీ విల్ బీ కొలాప్స్డ్ అండ్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ దట్ శాంటిటీ ఆఫ్ ద మ్యారేజ్. సో ప్రేక్షకులు గమనించండి,
పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకునే వెసులుబాటు ఉందనే విషయం మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. ఎస్, కానీ పెళ్ళికి ముందే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ పరిస్థితి వరకు మనం వెళ్ళం కదా. దట్ ఈజ్ మై యాంగ్షియస్ బిఫోర్ ది వ్యూయర్స్. మనం ప్రాపర్గా కనుక ఉండి మన ఆరోగ్య పరిస్థితో మన చదువు పరిస్థితో చాలా సందర్భాల్లో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటారు. అఫ్కోర్స్ 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నారు, ఆ సామెత వేరు, అది ఈ రోజుకి పనికిరాదు. అతని చదువు అబద్ధం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో జీతం అబద్ధం ఉంటుంది, వయస్సు అబద్ధం ఉంటుంది. మనం ఒక కేసు చూసాం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, బాగానే ఉంది అంతా. వాళ్ళు ఫారిన్ కంట్రీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ అబ్బాయి పేపర్లు ఇమ్మని అడిగాడు. పేపర్లు ఇమ్మని అడిగితే ఇది ఫర్ వీసా ప్రాసెస్. ఆ పేపర్లన్నీ చూస్తే ఆమె ఇతనికన్నా 7 ఏళ్ళు పెద్ద, 7 సంవత్సరాలు పెద్ద. సో ఆ విషయంలో గొడవైంది. 7 సంవత్సరాలు పెద్ద, నాకెందుకు నువ్వు చెప్పకుండా అబద్ధం చెప్పావని. ఎందుకంటే లవ్ మ్యారేజ్ ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి ఆ అనుమానాలు రావు. ఈ విషయం గొడవ చేశాడని తప్పించుకోవటానికి ఆ 498 పెట్టి ఫారెన్ వెళ్ళిపోయింది. వీటి మీద 498 కేసు పెట్టి ఫారెన్ వెళ్ళిపోయింది. ఏం చెప్తారు? 7 సంవత్సరాలు పెద్ద. అంటే వివాహం అవటమే లక్ష్యంగా మీకు మొదట్లో చెప్పినట్టు వీళ్ళకున్న వెసలుబాటు ఆఫ్ కేసెస్ ఈ రకంగా మిస్యూజ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ విచ్ ఐఎమ్ టాకింగ్, షీ ఈజ్ 7 years elder than the husband. When he realized and questioned that wife, ఉల్టా 498 కేసు పెట్టి ఫారెన్ వెళ్ళిపోయింది. అంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది ఉండదు. ఇంకో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంకొక కేసులో, అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయికి, చిన్న అమ్మాయి, డయాబెటిక్స్ ఉందని అమ్మాయికి తెలుసు, ఈ అబ్బాయికి తెలుసు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా నీ డయాబెటిక్స్ ఉంది, నువ్వు లైఫ్కు పనికిరావు, ఫ్యామిలీ లైఫ్ పనికిరావు, నాకు నువ్వు వద్దు అంటే వెంటనే ఉంది వాళ్ళకి ఉంది కౌంటర్ బ్లాస్ట్ ఏంటి 498. ఆ 498 కేసు వేసారు. ఎప్పుడైతే ఎంఐ 498 కేసు వేసిందో దాన్ని హైకోర్టు స్టే చేసింది. 498 కేసు మెయింటైనబుల్ కాదు అని. ఎందుకంటే దానిలో 498కి సంబంధించి ఎలిగేషన్స్ లేవు. The main gist of the complaint is the girl is suffering with diabetics, both are elsewhere. So he has expressed his apprehension, because you are suffering with diabetics, you are not comfortable for leading married life అనేది పెడితే కాన్సెప్ట్ వదిలేసి మేబీ సమ్ మిస్గైడెన్స్. సో 498 వేస్తే హౌ 498 ఈజ్ మెయింటైనబుల్ ఫర్ దీస్ గ్రౌండ్స్ అని చెప్పి హైకోర్టు స్టే చేయడం జరిగింది. సో అల్టిమేట్లీ వాట్ ద గర్ల్ అచీవ్ అంటే పాపపుణ్యాలు అనేవి 2 పక్కల ఉన్నాయి, మంచి చెడు 2 పక్కల ఉన్నాయి. నేను అమ్మాయిలే చెడ్డవాళ్ళు అబ్బాయిలే చెడ్డవాళ్ళు అనట్లా. పరిస్థితులు మనుషులు మారుస్తాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వతహాగా ఎవరు చెడ్డవారు కాదు, స్వతహాగా ఎవరు మంచివారు కాదు. వాటికి ఉన్న పరిస్థితులే మంచి చెడు అనే విశ్లేషణ కల్పిస్తాయి. సో ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులు బాగా గమనించాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎన్నో ఫ్యాక్టర్స్ని ఫర్దర్గా లీడ్ అయ్యే కాన్సెప్ట్స్, ఇర్రిపేరబుల్ లాస్ ఉంటాయి. అదే పిల్లలు ఉంటే వాట్ అబౌట్ దేర్ ఫ్యూచర్? అంటే మీ తప్పుల వల్ల పిల్లలు ఎందుకు సఫర్ అయ్యి సింగిల్ పేరెంట్గా ఉండాలి? బాగా గమనించండి. సింగిల్ పేరెంట్గా వాళ్ళు ఎందుకు ఉండాలి? తప్పులు మీరు చేశారు, లోపాలు మీలో ఉన్నాయి, మీ అనారోగ్య విషయాలు దాచిపెట్టారు, మీ ఎక్స్ట్రా రిలేషన్స్ విషయాలు దాచిపెట్టారు. అవి భార్యాభర్తల మధ్య తీవ్ర కలత చెందినాయి. అది ఆ తీవ్ర కలత చెంది అది రకరకాల డైమెన్షన్స్లో మారిపోయినాయి. అది డైవర్స్ వరకు వెళ్ళిపోయినాయి. కానీ పిల్లలు ఎందుకు బాధ్యులు? కాబట్టి మనతో కాదు, మన యొక్క వైవాహిక జీవితంలో పుట్టిన పిల్లల్ని వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రేక్షకులు గమనించండి. భార్యలకే లీగల్ వెసులుబాటు లేదు, భర్తలకు కూడా లీగల్ వెసులుబాటు ఉంది. బట్ ఇవన్నీ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకొని అల్టిమేట్గా మనం సాధించేది ఏం లేదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది.
చాలా జీవితం మన సెటిల్మెంట్ అవడానికే సరిపోతుంది. 28 ఇవాళ రేపట్లో 28 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగంలో సెటిల్మెంట్ కానీ దొరకట్లేదు. సో 28-30 ఏళ్ళకి పెళ్లి చేసుకొని బ్యాలెన్సింగ్ ఒక 20-30 ఏళ్ళ జీవితం ఎంజాయ్ చేయకుండా ఇలా రకరకాల కోర్టుల చుట్టూ మీరు ఏ కేసు వేసినా 3 ఏళ్ళు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు 498 వేసినా డైవర్స్ వేసినా మినిమం 2 to 3 years. యు ఆర్ లూజింగ్ వెరీ ప్రైమ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, వెరీ ప్రైమ్ టైమ్. సో వాట్ అల్టిమేట్లీ యూఆర్ అచీవింగ్? ఓ 3 ఏళ్ళతో డైవర్స్ వస్తే ఉపయోగం ఏముంది? మన కుకటపల్లి కోర్టులో మేము చూసాం ఒక కేసు, నేను చెప్పాను లేదు తెలీదు. ఆమెకు 75 ఉండలేనండి వీటితో, మాకు డైవర్స్ ఇవ్వండి అన్నారు వైఫ్ అండ్ వచ్చి. చాలా ఆశ్చర్యం వేసింది. జడ్జి గారు అడిగారు ఇట్లా ఇదే మాటలు, అమ్మ మీరు 70-75 వయసు వాళ్ళు మీరే కోర్టుకు డైవర్స్ కావాలని వస్తే మీరు యువతకి ఏమి సందేశం ఇస్తారు అని అడిగింది జడ్జి గారు. 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు కుకట్పల్లి. జడ్జి గారు అడిగారు, అమ్మ ఈ వయసులో మీరు వస్తే మీరు ఏం సందేశం ఇస్తారు యువతకి అంటే, లేదమ్మా మీకు తెలియదు దీన్ని భరించలేను అని చెప్పి. 70-75 అంటే ఆ వయసులో ఆమెకి ఏం బాధలు వచ్చినాయి, మరి అతనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు. కాబట్టి చాలా చిన్న జీవితం, అందమైన జీవితం. మనకున్న రకరకాల పర్సెప్షన్స్ని మనం పాడు చేసుకోకుండా ప్లీజ్ చూజ్ బిఫోర్ యూ టేక్ ఎనీ డెసిషన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ లీగల్ కాంప్లికేషన్స్ అండ్ మెంటల్ హెరాస్మెంట్. అంటే ఒక కేసు వేసాము అంటే వేసిన వాళ్ళకే కాదు, అదర్ సైడ్ వాళ్ళకే కాదు, మనకు కూడా హెరాస్మెంటు, మనకి టెన్షన్, మనకి మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో టు లీడ్ పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ along with our children, let us not indulge into these kind of negatives into our life. Namaste.